హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బెండకాయ పప్పు చేస్తున్నాను. బెండకాయ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరనుకుంటాను. బెండకాయతో పప్పు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుకు 200 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో మెత్తగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోవాలి. నేను ఈ బేసిక్ రెసిపీస్ అన్నీ బిగినర్స్కు యూజ్ అవుతాయని చేస్తున్నానండి. ఇక ప్రాసెస్ చూద్దాము. బాండీలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఇవి చిటపటలాడిన తర్వాత ఇంగువ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించాను. ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి దూరగా వేస్తున్నాను. కారం బాగా తినేవాళ్ళు పచ్చిమిర్చి మిక్సీ కూడా పట్టుకొని వేసుకోవచ్చు. తర్వాత టమాటా ముక్కలు వేసి కలుపుతున్నాను. ఉల్లిపాయ టమాటా ముక్కలు కొద్దిగానే వేసుకోవాలి. బెండకాయ ముక్కలు మాత్రమే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తబడిన తర్వాత ఈ సైజులో కోసుకున్న బెండకాయ ముక్కలు వేసి బెండకాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు దూరగా వేపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించాలి. బెండకాయ పప్పు ఈ ప్రాసెస్లో చేస్తే జిగురుగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూద్దామా? అన్ని కూరగాయ ముక్కలు బాగా దూరగా వేగిపోయినాయి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం వేశాను. రసంతో పాటు చాలా కొంచెం చింతపండు కూడా వేశాను. ఇలా వేయటం వలన ఇంకొంచెం రుచిగా ఉంటుంది. పసుపు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి 2-3 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఉప్పు, కారం, పులుపు అన్నీ బెండకాయ ముక్కలకు బాగా పట్టాయి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న కందిపప్పును వేసి బాగా కలుపుతున్నాను. ఇంకొంచెం వాటర్ వేసి 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. అంతేనండి, బెండకాయ పప్పు రెడీ అయింది. ఇది వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చపాతీ, జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.